రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 3,000 రూపాయలను 4,000కు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో పెంచిన పెన్షన్ను లబ్ధిదారులకు అందజేత కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో పండుగ వాతావరణంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహీద్ అందిస్తారు. మొత్తంగా ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తామని ఎన్నికల ముందు సీఎం గా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇంటింటికి పెన్షన్ పొందుతూ ఆ సచివాలయ సిబ్బంది ద్వారా ఏదైతే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తామని ఎన్నికల్లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ రోజు జూలై 1వ తేదీన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఇంటింటికి తిరుగుతూ ఆ పెన్షన్ పంపిణీ అంటే ఆ సచివాలయ సిబ్బంది ద్వారా అంటే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడతామని చెప్పి సీఎం గా చంద్రబాబు ఎన్నికల ముందు ప్రతిపక్ష హోదాలో చెప్పడం జరిగింది. ఈ మేరకు ఈ రోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతా ఉంది. కొంతమంది నెల్లూరు జిల్లాలో పెన్షన్ ఈ రోజు ఆ 3,000 నుంచి 4,000 పెన్షన్ అందుకున్నారు, సంతోషం వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది పెన్షన్ దారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. చెప్పండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ రోజు 3,000 నుంచి 1,000 పెన్షన్ అంటే ఏప్రిల్, మే, జూన్ నెల పెండింగ్ లో ఉన్నటువంటి 3,000తో సహా ఈ రోజు 7,000 పెన్షన్ అందుబాటులో ఈ రోజు ఇంటి వద్దకి పంపిణీ చేయడంపై ఏమంటారు? పెన్షన్ పథకం మాకు చాలా ఆనందంగా ముందుకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అంటే అనుకున్నారా ఈ రోజు వాలంటీర్లు గతంలో వాలంటీర్ ఇంటి వద్దకే పంపిణీ చేశారు. ఈ రోజు సచివాలయ సిబ్బంది ద్వారా కూటమి అభ్యర్థులు తోడు ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు 7,000 పెన్షన్ అందుబాటులో సంతోషం వ్యక్తపరిచారు. ఇది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉదయాన్నే 6 గంటలకు అంటే గతంలో వాలంటీర్లు 6 గంటలకు ఇచ్చారో తెలియదు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ సచివాలయ సిబ్బందితో కూటమి అభ్యర్థులు స్థానిక కౌన్సిలర్లతో పాటు వార్డు మెంబర్లతో కాదు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం పాల్గొంటున్నారు. చెప్పండి, ఈ రోజు 7,000 పెన్షన్ తీసుకోవడం ఏ విధంగా చెప్తారు? సంతోషంగా అంటే అనుకున్నారా ఈ రోజు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం? గతంలో వాలంటీర్లు ఇచ్చారు, ఈసారి చంద్రబాబు నాయుడు ఇస్తారనుకున్న గతంలో ఒక ఆరోపణలు చంద్రబాబు వస్తే ఇంటి వద్దకే ఈరు అతను పడిగాపులు కాస్తున్నారు ప్రభుత్వ కార్యాలయంలో ఒక ఆరోపణ ఏం అనుకోలేదు. ఇంటి వద్ద ఇస్తాను అదే మాట పెన్షన్ ఉందా? ఎట్లా ఉంది ప్రభుత్వం పట్ల సంతృప్తి చెప్తున్నారా? బాగుంది. ఇది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక నాయకులు, కూటమి అభ్యర్థుల నాయకులతో పాటు ఈ రోజు సంతోషంగా ఒక పండుగ వాతావరణం అయితే ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమం. కొంతమంది కూటమి అభ్యర్థులకు సంబంధించి కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. మనం చెప్పండి, ఈ రోజు గతంలో వాలంటీర్లు పెన్షన్లు అందుబాటులో చేశారు. ఈ రోజు మీ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏదైతే ఆ బకాయిలతో కలిపి 3,000 ఈ రోజు 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచినట్టు 7,000తో సహా ఈ రోజు మీ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పట్ల ప్రభుత్వం పట్ల మీరేమంటారు? ఈ రోజు నారా చంద్రబాబు రావడం చాలా గొప్పగా ఉంది. మేము అందులో సచివాలయం ద్వారా, వార్డు కౌన్సిలర్ ద్వారా పెన్షన్ ఇప్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే ప్రతి నెల బాగా ఇవ్వాలనేది కోరుకుంటున్నాను. సచివాలయ సిబ్బంది వాళ్ళ వచ్చి ఇవాళ ఇవ్వడం జరిగింది పెన్షన్. అందరూ బాగా సంతోషంగా నన్నైతే మాత్రం ఇదిగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది మీరు చెప్పండి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ కార్యాలయ పడిగాపులో కాస్తున్న పెన్షన్ కోసం సందిగ్ధులు నిన్నామన్నట్టు వరకు ఎవరు ఇంటి వద్దకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తారు. అయితే ప్రభుత్వం, మీ ప్రభుత్వం కూటమి అభ్యర్థులు దగ్గర పెట్టుకుని సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడతాము. ఏదైతే పెండింగ్ లో ఉన్న 3,000తో సహా 7,000 అంటే ఈ పెద్ద మొత్తం నగదు ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో 7,000 పెన్షన్ ఈ రోజు 1వ తేదీన తీసుకోవడం పెన్షన్ అది ఎప్పుడు లేదు గతంలో. ఈసారి మొట్టమొదటిసారి జరుగుతుంది. ఏమంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇది పండుగ దినం, వాలంటీర్ల వ్యవస్థను ఆపేశారని ఒక బోర్గా ఒకటి పెట్టారు. అది అలాంటిది లేకుండా సచివాలయ సిబ్బంది చేత సచివాలయంలో 5 గంటలకే మాకు కాల్ చేశారు. ఇలాగా వస్తున్నాం సార్, మీరు ఒక ఎల్ఈటీకి ఉంటే మేము పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. సచివాలయ సిబ్బంది కూడా చాలా బాగా మాకు కోఆపరేషన్ చేశారు. అలాగే ఈరోజు 7,000 పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఈరోజు ఒక పండుగ దినం లాగా అందరూ బాగా ఫీల్ అవుతున్నారు. దీనివల్ల ఇలాగే మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇది మొత్తం మీద ఒంటరి మహిళలు, వృద్ధులు,
ఆ వికలాంగులకు సంబంధించి ఏదైతే 3,000 నుంచి 4,000 పెంచి 1,000 రూపాయలు పెంచారో, ఏదైతే బకాయితో 3 నెలలకు సంబంధించి, అలాగే మంచం మీద అనారోగ్యంతో బాధపడుతున్న వారు 10,000 నుంచి 15,000 అందుకుంటారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఉదయం నుంచి ఏకూజామున, అంటే గత ప్రభుత్వంలో వీళ్ళు ఉదయం పాల్గొన్నారో లేదు తెలియదు కానీ ఈ రోజు మొట్టమొదటిసారి సచివాలయ సిబ్బంది ద్వారా అలాగే ఈ రోజు పంపిణీ కార్యక్రమం పాల్గొంటారు. చెప్పండి సార్, ఈ రోజు ఉదయాన్ని ఇంకా ఎంత ఏకూజామున మీరు పెన్షన్ దారులకు పెన్షన్ పాల్గొంటున్నారు, ఎట్లా అంటారు? అందరికీ నమస్కారం అండి. మన జిల్లా కలెక్టర్ వారు మరియు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాలు ఈరోజు పొద్దున్నే ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. సచివాలయ కార్యదర్శులందరూ టీములుగా ఏర్పడి ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు అందరికీ అందేటట్టు ప్లాన్ చేసుకుని మేము దాని ప్రకారం పైవారు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ. ఇది మొత్తం మీద గతంలో ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తామని చంద్రబాబు చెప్పినప్పుడు 7,000 పెన్షన్ ఇస్తాము బకాయిలతో పాటు అంటే ఇది ఎలా సాధ్యపడుతుందని మాజీ ముఖ్యమంత్రి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఆయన చెప్పిన వ్యాఖ్యల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు బ్రేక్ చేసి ఆయన వ్యాఖ్యల పట్ల ఇంటి వద్దకే మేము చూసి చూపించామంటూ ఈ రోజు ప్రభుత్వం సంబంధించి కూటమి నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెన్షన్దారులు అయితే ఒక సంతోషం వ్యక్తం చేస్తారు, చిరునవ్వులు చిందిస్తున్నారు, పండుగ వాతావరణంలో కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అయితే 3,000 నుంచి 4,000 ఈ రోజు మొత్తంగా బకాయిల దగ్గర 7,000 రావడం పట్ల ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు. ఈ రోజు సంతోషంగా ఈ రోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయితే ఈ పెన్షన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ తో మహీద్, మెగా 9 టీవీ, నెల్లూరు నుండి.